ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇండిగో విమానాలకు ప్రమాదం, 100 మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలోకి వెలుగులోకి వస్తున్న విమానయాన సంస్థల నిర్లక్ష్యాలు విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. గాల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు టెన్షన్లో పెడేస్తున్నారు. అలాగే ఈ సమయంలో తాజాగా ఇండిగో విమానం ప్రయాణికులను వణికించిందని తెలుస్తుంది. కేవలం 1-2 నిమిషాలకు సరిపడే ఇంధనం మాత్రమే ఉన్న సమయంలో ల్యాండింగ్ అవ్వడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవును, వాతావరణం సహకరించకపోవడంతో 5 నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానాన్ని చండీగఢ్కు మళ్లించారు. అయితే అక్కడ ల్యాండింగ్ జరిగేటప్పుడు విమానంలో కేవలం 2 నిమిషాలకు సరిపడే ఇంధనం మాత్రమే మిగిలి ఉందట. ఈ ఘటన 2 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వేదికగా ఒక ప్రయాణికుడు జరిగిన మొత్తం వ్యవహారాన్ని ఇదంటూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా సాయంత్రం 2:25 నిమిషాలకు అయోధ్య నుంచి బయలుదేరిన విమానం 4:30 ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా గమ్యానికి 15 నిమిషాల ముందుగా పైలట్ నుంచి ఓ ప్రకటన వచ్చిందని, వాతావరణం సహకరించకపోవడంతో విమానం ల్యాండింగ్ క్లిష్టంగా మారిందని, ఇంధనం అయిపోయిందని తెలిపారని రాసుకొచ్చారు. ఈ సమయంలో ఆ ప్రకటన విన్న విమానంలో ఉన్న ప్రయాణికులందరూ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.